బ్యానర్లో కొన్ని ప్రత్యేకతలు మీకు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు క్రిస్మస్ అని, సంతోషమని, మనందరి కొరకు మనందరి కొరకు ఈ లోకంలో పుట్టాడని, ప్రపంచంలో అన్ని దేశాలు, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతం వారైనా, ఉన్నవారైనా లేనివారైనా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. ఎందుకంట ఆయన జన్మించాడు. ఆ నేటివిటీని ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నా. రెండవదిగా శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యని మీకు చూపిస్తా ఉన్నా. మూడవదిగా మరణాన్ని జయించి లేచినటువంటి యేసయ్యని మీకు చూపిస్తా ఉన్నా. నాలుగవదిగా మరొక దినాన పైనుంచి ఆకాశంలో నుంచి మేఘారూఢుడిగా మన మధ్యకి దిగి రాబోతున్నటువంటి యేసయ్యని మీకు చూపిస్తా ఉన్నా. ఈ సమయంలో యేసయ్య అసలు ఎవరు? ఎందుకు ఇంతమంది ఈ మంచులో, ఈ చలిలో పని పాట లేదా వీరికి? ఎందుకు ఇలా స్టేజ్లు పెట్టి ఇంత సౌండ్ పెట్టుకొని, ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకొని, ఎందుకు ఇక్కడ కసింకోట వీధుల్లో ఎందుకు ఈ రీతిగా మనం మధ్య నిలబడి ఉన్నారని చాలా మందికి ప్రశ్న ఉంటుంది. ఇందాక చెప్తా ఉన్నారు కదా, ప్రేమ అనేకమైనటువంటి విషయాల్ని సాధించగలుగుతారు. నేటికి కూడా ఎక్కువ హింసను ఎదుర్కొంటున్నటువంటి వారు క్రైస్తుని నమ్ముకున్నటువంటి వారే. రీసెంట్గా నైజీరియా ప్రాంతంలో లక్షల మందిని ఊచకోత కోసారు. అనేక ప్రాంతాల్లో అనేక మంది యేసు క్రీస్తుని అంగీకరించినందుకు వారిని చంపుతూ ఉన్నారు. కానీ ఈ రోజుకి వెళ్తానే ఉన్నారు. ఈ రోజుకి అనేక మంది స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి ఆయన పేరు చెప్పేవారు అనేక మంది ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఇందాక ఒక మాట చెప్తా ఉన్నారు, భయపడకు, ఎందుకట ఆయన ఉన్నాడు. రెండోది, ఎందుకు ఈ రీతిగా చెప్తున్నావు? ఎందుకు ఆయన కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు? అసలు ఎవరు యేసు? ఎందుకు ఇంత సెలబ్రేషన్ ప్రపంచం జరుపుకుంటుంది? ఎందుకు ఈ క్రిస్మస్ ప్రపంచంలో అన్ని దేశాలు ఎందుకు జరుపుకుంటున్నాయి? ఎందుకు ఇంత ఉత్సాహము? ఎందుకు ఇంత సంతోషము? ఒక దేవుడు మనిషిగా భూమి మీద పుట్టినప్పుడు ఆయన ఉండడానికి కూడా స్థలము లేనటువంటి పరిస్థితులు ఉంటే వీరు సెలబ్రేట్ చేసుకున్నారు. వీరు మనుషులేనా అనుకోవచ్చు. ఈరోజు మనుషులందరికీ ఉన్నటువంటి ఏకైక భయము మరణ భయము. ఎప్పుడైనా సరే మన ఆస్తులను వదులుకోవడానికి ఇష్టపడేది ఎప్పుడో తెలుసా? డాక్టర్ దగ్గర మాత్రం మనం చెప్తాం. ఎప్పుడు ఎంత ఖర్చు అయినా పర్లేదు, నా ఆస్తి నమ్మైనా పర్లేదు, నా తల తాకట్టు పెట్టైనా పర్లేదు, అంతైనా మీరు కడతాను, నా ప్రాణాన్ని మీరు నిలబెట్టండి. అది ఎవరి వల్ల సాధ్యమో కాదు. ఈ మరణము నుంచి మనిషి భయపడతా ఉన్నాడు. గంతలో మనం చూసాం 2019-20లో కోవిడ్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి భయము. ఎందుకు చనిపోతామనేటువంటి భయము. ఎందుకు అసలు మనిషికి చనిపోవాల్సినటువంటి భయం వచ్చిందంటే, దేవుడు మరణము లేని మానవునిగా దేవుడు తయారు చేస్తే మనిషి చేసినటువంటి పాపమును బట్టి జీతముగా వారు మరణాన్ని వారు పొందుకున్నారు. ఈ రోజున ఆ మరణమును విరిచివేయడానికి, ఆ మరణమును మనకు ప్రాయశ్చిత్తముగా చేయుట కొరకు యేసు క్రీస్తు వారు ప్రేమగా మన మధ్యకు వచ్చారు. ఎలా వచ్చారండి? ప్రేమగా మన మధ్యకు వచ్చారు. పేడ నీళ్ళు ముఖం మీద వేసినా, కాండి చుమ్మేసినా, కొట్టినా, తిట్టినా, ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఎందుకు ఈ రీతిగా క్రీస్తుని గురించి చెప్తా ఉన్నావు? ఎందుకు ఎంతమంది ద్వేషించిన క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నామంటే, ఆ ప్రేమను పొందుకున్నటువంటి మేము ఆ ప్రేమ ద్వారా మీరు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆ ప్రేమ ద్వారా మీరు కూడా మీ పాపమును పోగొట్టుకోవాలని. ఈరోజు ఏ మత గ్రంథమైనా చెప్పేటువంటిది ఒకటే, నీ పాపము పోవాలి అంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పవిత్రుడైనటువంటి దేవుని రక్తమై ఉండాలి. అందుకనే మన కొరకు ఆకాశము పట్టజాలనంత ఉన్నతమైనటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు ఒక పసి బాలుడుగా నీ వంటి నా వంటి రక్త మాంసములు కలిగిన వాడిగా ఆయన ఒక పశువుల తొట్టులో పరుండబెట్టగలిగినటువంటి దీనమైనటువంటి స్థితిలోనికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత
వచ్చాడో తెలుసా? మానవులుగా నేను కూడా దేవుణ్ణి చూడలేనటువంటి స్థితిలో, దేవుణ్ణి ఆయనతో ఉండలేనటువంటి స్థితిలో మనం పాపము ఆయనకి మనకి దూరం చేస్తే మన కొరకు ఈ రోజున ఆయనే కిందకి దిగి వచ్చాడు. ఆయనే నీ కొరకు దిగి వచ్చాడు. తన మహిమను విడిచి, ఇదిగో ఆకాశము తన సింహాసనము, భూమి తన పాదపీఠమైనప్పటికీ కూడా ఆయన ఆశ్చర్యకరుడు కనుక ఆయన ఆ స్థలమును విడిచి నిన్ను నన్ను ప్రేమించాడు. అందుకనే యోహాను సువార్త 3:16 రాయబడుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, నిన్ను నన్ను. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఉన్నవారైనా లేనివారైనా, ఒకవేళ నువ్వు మిక్కిలి ధనవంతులుగా ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ఏమీ లేని నిస్సాయమైనటువంటి స్థితిలో నీవు ఉండొచ్చు, దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. అందుకనే ఆయన ఆకాశములో నుంచి సింహాసనము దిగి నీలాగా నాలాగా ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చిన దేవుడు. ఎందుకు దిగి వచ్చాడు? మనుషులు ఒకరినొకరు ప్రేమించుకోవడం చేతకాట్లే. మనుషులకి ఏం లేదండి, ప్రేమించుకోవడం చేతకాట్లా. ఈరోజు ఒక మనిషి ఇంకొక మనిషిని కులం పేరుతో, ఒక మనిషి ఇంకొక మనిషిని మతం పేరుతో, ఒక మనిషి ఇంకొక మనిషిని వారికి ఉన్నటువంటి స్టేటస్ పేరుతో, లేదా ఒక మనిషి ఇంకొక మనిషిని భాష పేరుతో, రాష్ట్రం పేరుతో, దేశం పేరుతో మనుషులు ద్వేషించుకునేటువంటి స్థితికి దిగి జారిపోయారు. దేవుడు మనల్ని ద్వేషించుకోవడానికి తయారు చేయలే. మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటామని దేవుడు తయారు చేశాడు. ఒక కాకి చచ్చిపోతే అనేక కాకులు వచ్చి అక్కడ ఏడుస్తాయి. ఈరోజున మనుషులు ఎలా ఉన్నారంటే, ఒకరు చనిపోయే స్థితిలో ఉంటే సెల్ ఫోన్ పట్టుకొని వీడియో తీసేవారు ఎక్కువ ఉన్నారు, కానీ కనీసం వారిని ఆదరించేవారు ఈరోజు లేరు. అలాంటి సమయంలో ప్రేమ అంటే ఏంటో నీకు నాకు చూపించడానికి ఒక రిక్తునిగా ఈ లోకములోనికి జన్మించిన యేసయ్య ఆయన. ఏంటా ప్రేమ? ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడు ప్రేమ చూపిస్తారంటే, వీరికి నచ్చినవి కొంటే తల్లిదండ్రులను ప్రేమిస్తారు. పిల్లలు నచ్చినట్టు పని చేస్తే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. భార్యకి నచ్చినటువంటి చీర తెస్తే భర్తను ప్రేమిస్తుంది. భర్తకు లోబడి భార్య ఉంటే భార్యను భర్త ప్రేమిస్తాడు. ఒక స్నేహితుడితో ఇంకొక స్నేహితుడికి అవసరం ఉన్నంత వరకు ఆ ప్రేమ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటి ప్రేమలే. నీతో అవసరం లేకపోతే నిన్ను ప్రేమించేవారు భూమి మీద ఎవడు ఉండడు. నీతో అవసరం ఉన్నంత వరకు నీ మీద ప్రేమ చూపించేవారే. నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ అన్నదమ్ములైనా, నీ ఇరుగు పొరుగు వారైనా, నీ రక్త సంబంధికులైనా నీతో అవసరం ఉన్నంత వరకే ప్రేమ చూపిస్తారు. కానీ నీతో ఏ అవసరం లేకపోయినా యేసయ్య నీ మీద నా మీద ప్రేమ చూపించి ఆ ప్రేమగా భూమి మీదకి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు. వచ్చిన ఆయన అనేకులను కనికరించాడు, అనేకుల మీద ప్రేమ చూపించాడు. ముట్టుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి కుష్ఠ రోగులను ఆయన ముట్టి హత్తుకొని వారికి స్వస్థత ఇచ్చాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ అనేక చోట్లకి తిరిగింది, కానీ ఎక్కడ ఎటువంటి స్వస్థత రాని సమయంలో ఆయన వస్త్రపు చెంగుని తాకగా ఆమెకు స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. పుట్టింది మొదలుకొని గుడ్డివారు, పుట్టింది మొదలుకొని మూగువారు, పుట్టింది మొదలుకొని వారు లేచి నిలబడలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అనేకులను ఆయన ప్రేమించి లేవనెత్తినటువంటి దేవుడిగా ఉన్నాడు. కృంగినటువంటి వారిని లేపే దేవుడు, ఏడ్చే వారిని సంతోషపరిచే దేవుడు. ఏడ్చే వారిని చూసి నవ్వే దేవుడు కాదాయన, ఏడిపించే దేవుడు కాదాయన, నిన్ను బాధ పెట్టే దేవుడు కాదాయన. నీ కొరకు మన బాధ, మన శిక్ష ఆయన మీద వేసుకున్నంత ప్రేమ ఆయన కలిగింది. నీ కొరకు నా కొరకు అటువంటి ప్రేమ ఆయన చూపించా. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను రెండో అంశంలోకి వెళ్ళడానికి నేను ఆశపడుతున్నాను. ఒక లాయర్ గారు, మంచి పొజిషన్లో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లాయర్, అడ్వకేట్, తన కుమారుని ఉన్నతమైనటువంటి చదువులు చదివిస్తున్నాడు. కానీ ఆ కుమారుడికి చదువు అవ్వట్లే. ఎంత చదివినా కూడా చదవలేకపోతున్నాడు. సరే ఏం చేద్దామని చెప్పి ఒక వ్యాపారం పెట్టించాడు. ఆ వ్యాపారం ఏంటయ్యా అంటే ఒక కిరాణా కొట్టు పెట్టించాడు. వచ్చారు, అనేక మంది వస్తున్నారు, కొంటున్నారు, కానీ దాంట్లో వచ్చే లాభం చాలా చిన్నది. ఈలోపు ఒక స్నేహితుడు వచ్చాడు. వాడు అంటాడు,
అరే ఎంతకాలం ఈ చిన్న చిన్న లాభాల కొరకు నువ్వు కష్టపడతావు? నీకు భారీగా లాభం వచ్చేటువంటి వ్యాపారం నేను చెప్పనా అన్నాడు. వీడికి ఆశ కలిగింది. ఏంటి ఆ లాభము? భారీగా వస్తుందట లాభం. భారీగా లాభం వచ్చేటువంటి ఆ వ్యాపారం ఏంటి అని అడుగుతా అన్నాడు కదా. ఇదిగో నువ్వు గంజాయి అమ్మ అన్నాడట, నువ్వు కొకైన్ అమ్మ అన్నాడట, నువ్వు మత్తు పదార్థాలు అమ్ము, నీకు బోల్డ్ డబ్బులు వస్తాయంటే వీడు మొదట నిరాకరించాడు. కానీ ఏం చేశాడు తెలుసా? డబ్బులు కనబడతాయి అనేసరికి ఆశ కలిగింది. వెంటనే ఆ వ్యాపారంలోకి దిగిపోయాడు. బీభత్సంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎందుకంటే తినడానికి డబ్బులు ఇవ్వండి అంటే ఎవడెవడు? ఆకలేస్తుంది, కడుపు నింపడానికి డబ్బులు ఇవ్వండి అంటే ఎవడెవడు? నువ్వు తాగి లేదా మత్తు పదార్థాలకి బానిసై నువ్వు చెడిపోతావంటే నిన్ను వద్దనే సరే నీకు కావాలని పెట్టి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ రీతిగా ఆయనకి వ్యాపారం అభివృద్ధి చెందిపోయింది. ఒక్కసారిగా వాడు డబ్బులు చూస్తూ ఉన్నాడు. ప్రజలకు అర్థం అవ్వట్లేదు, ఏంటి చిన్న కొట్టు పెట్టుకున్నాడు, ఇంత డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడు. ఒకరోజు పోలీసుల వరకు వెళ్ళింది న్యూస్. వారు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎంక్వైరీ చేస్తూ ఆ పోలీసులు అన్నారు కదా, వాడి గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని షాప్ మొత్తం సోదా చేయగా వారికి దొరికింది ఏంటో తెలుసు? గంజాయి దొరికింది, కొకైన్ దొరికింది, మత్తు పదార్థాలు దొరికాయి. వెంటనే అవన్నీ సీజ్ చేసి, షాపుని సీజ్ చేసి తాళం వేసి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు జైలుకి. రిమాండ్లో ఉన్నాడు. లోపు తండ్రి లాయర్ కదా, ఆయన అడ్వకేట్ కదా, ఏదైనా చేయొచ్చు కదా, లా వారి చేతిలో ఉంది. వెళ్ళాడు, కొడుకు దగ్గరికి వెళ్ళాడు. అంటున్నాడు కొడుకుతో, ఎంత పని చేసావురా నువ్వు? నిన్ను అల్లారు ముద్దుగా నేను పెంచుకున్నానే, అల్లారు ముద్దుగా నీకు కావాల్సిన వాడిని కూడా నీకు అనుగ్రహం ఇచ్చానే, నువ్వు ఎందుకు ఈ పని చేసావు? నా పరువు తీసావు, నా కుటుంబ పరువు తీసావు, నేను కూడా నిన్ను కాపాడలేనటువంటి స్థితిలోనికి నువ్వు పడిపోయావు అన్నాడట. కుమారుడికి అర్థం కాల. నువ్వు అడ్వకేట్ కదా, సీనియర్ మోస్ట్ లాయర్ కదా, నువ్వు అనుకుంటే ఏదైనా నువ్వు చేయగలవు కదా, నన్ను విడిపించు అని ధీమాగా ఉన్నాడట. తండ్రి అన్నాడు, నిన్ను విడిపించడం నా వల్ల కాదు అన్నాడట. సరే వెళ్ళిపోయాడు. కొడుకు ఒక్కడే ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, రిమాండ్లో ఉన్నాడు. ఒక రోజున కోర్టు ముందుకు తీసుకురావడానికి సమయం అయింది. కోర్టు ముందు హాజరుపరుస్తూ ఉన్నారు. కోర్టు ముందు నిలబెడితే కొడుకు ఇలా వచ్చి బోన్లో నిలబడి తలెత్తి చూడగానే సింహాసనం మీద కూర్చుంది ఎవరో తెలుసా? తన తండ్రే. అక్కడ జడ్జిగా కూర్చున్నది తన తండ్రే. కొడుకు అనుకున్నాడు, అమ్మ ఇంకా నాకేం పర్లేదు, మా నాన్నే జడ్జి కాబట్టి నాకేమైపోద్ది, నేను చేసిన తప్పు అన్నీ కూడా క్లియర్ చేసి నన్ను విడుదల చేస్తాను, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఈలోపు తీర్పు చెప్పే సమయం వచ్చింది. తీర్పిస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇతని తప్పు రుజువైంది కనుక, ఇతని వల్ల అనేక కుటుంబాలు నాశనం అయ్యాయి కనుక, ఇతని వ్యాపారం వల్ల అనేక మంది జీవితాలు సర్వనాశనం అయ్యాయి కనుక ఇతనికి ఉరి శిక్ష వేస్తున్నాను అన్నాడట. లేదా ₹1,00,00,000 జరిమానా కట్టాలన్నాడట. కొడుక్కి ఏమవుతుంది అప్పుడు? ఒకసారి కొడుకు ప్లేస్లో మీరుండి ఊహించండి. మీ కన్న తండ్రి, మీ సొంత తండ్రి జడ్జి ప్లేస్లో ఉండి నువ్వు చేసినటువంటి తప్పుకు నీకు మరణ శిక్ష విధిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఆ కొడుకు అరుస్తూ ఉన్నాడు, నువ్వు తండ్రివేనా? నాకు ఈ శిక్ష వేస్తున్నావు, నువ్వు తండ్రివేనా? నిజంగా నువ్వు నన్ను కన్నావా? నువ్వు నన్ను విడిపించాల్సింది పోయి నాకు మరణ శిక్ష వేస్తావా అని నోటుకు వచ్చినట్టు తిడతా ఉన్నాడు తండ్రి. కోర్టు హాల్లోనే తండ్రి ఆ జడ్జ్ ప్లేస్లోంచి కిందకి దిగి వచ్చాడు. వెనకున్నటువంటి తన రూమ్లోకి వెళ్ళాడు. అందరికి అర్థం కాలే ఏమవుతుందో. లోపలికి వెళ్ళి ఒక బ్రీఫ్ కేసు తీసుకొచ్చి ఆ కోర్టు దగ్గర అక్కడ సబ్మిట్ చేశాడు. అది ఓపెన్ చేసి చూస్తే ఏంటో తెలుసా? ₹1,00,00,000 అందులో ఉన్నాయి. ₹1,00,00,000. కొడుకును విడిపించి, కొడుకు వెలపెట్టి సంపాదించలేదంతా కూడా అక్కడ పెట్టి తండ్రి విడిపించాడు. ఎందుకు ఈ స్టోరీ చెప్పానో ఇంకా నాకు తెలుసా? ఎందుకు ఈ స్టోరీ మన మధ్య దేవుడు వినిపించాడో తెలుసా? ఈరోజు నీవు నేను చేసినటువంటి పాపానికి మనకు వచ్చేటువంటి జీతముగా వచ్చేటువంటి మరణమును ఎవ్వరు మనల నుంచి తప్పించలేరు. ఈ రోజున ఎంతో సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అయి ఉండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి హాస్పిటల్స్ ఉండొచ్చు. ఈరోజు మనిషి ప్రాణానికి గ్యారంటీ ఇవ్వగలిగిన వాడు ఎవడు ఈ భూమి మీద లేడు. నేను కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు ఇన్ని సంవత్సరాలు బతుకుతావని గ్యారంటీ ఇవ్వలేరు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను అలాగే ప్రేమిస్తాడు. నువ్వు ఎలాంటి వాడైనా సరే గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. ఈరోజు నా ప్రేమను నీ మీద నా మీద చూపించిన దేవుడు ఆయన.
నేను ఆ మరణాన్ని జయించలేమో. నీ తల్లి నిన్ను మరణం నుంచి తప్పించలేదు, నీ తండ్రి నిన్ను మరణం నుంచి తప్పించలేడు, నీ స్నేహితుడు నిన్ను మరణం నుంచి తప్పించలేడు, ఈరోజు నీ వెనకున్నటువంటి ఎవడు కూడా నిన్ను మరణం నుంచి తప్పించలేడు. కానీ ఆ మరణం నుంచి తప్పించగలిగినది ఒక్క నా యేసయ్య. చాలామంది అనుకోవచ్చు, ఈ సీన్ చూడగానే చాలామంది కనబడేది ఒకటే, ఇక్కడొక మేకు, ఇక్కడొక మేకు, ఇక్కడొక మేకు, 3 మేకులు మాత్రమే మీకు కనబడుతూ ఉన్నాయి. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు గాయాలు ఉన్నాయి ఆయనకి. ఎందుకో తెలుసా? ఏ తప్పుకైతే నీకు మరణం వచ్చిందో, ఏ తప్పుకైతే నీకు నాకు మరణం వచ్చిందో, ఆ చేతులతో చేసినటువంటి పాపమును బట్టి ఆ చేతుల్లో మేకులు దిగ్గొట్టబడ్డాయి. నువ్వు నేను నడిచిన వంకర మార్గాలన్నిటిని బట్టి పాదాల్లో మేకులు దిగ్గొట్టబడ్డాయి. నాకు వచ్చినటువంటి తప్పుడు ఆలోచనలన్నిటిని బట్టి తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. నీకు నాకు ప్రతిగా ఆయన బలైపోయాడు. ఆయన మేకులు పీక్కొని రాలేక కాదు, భూమిని తలకిందులు చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి దేవుడు ఆయన. అనేక అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఆయన. నేటికి అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి ఆయన చేయగలిగిన దేవుడు. కానీ ఎందుకు అలా మరణించాల్సి వచ్చిందో తెలుసా? అలా మరణించకపోతే నీకు నాకు ప్రాయశ్చిత్తం లేదు. అలా మరణించకపోతే నీకు నాకు పాప క్షమాపణ లేదు. అలా మరణించకపోతే మనము పొందుకోవాల్సినటువంటి శిక్ష మన నుంచి తప్పించబడదు. ఆయన వెలపెట్టి నా పాపములన్నీ కూడా ఆయన మోసుకొని సిలువ మీద మరణించాడు. అందరూ అనుకుంటారు మేకులు పీక్కోలేడు అనుకుంటారు. మేకులు కాదు ఆయన పీక్కొనింది. మేకులు కంటే పవర్ఫుల్ మరణాన్ని జయించిన దేవుడు. మరణాన్ని జయించిన దేవుడు ఆయన. ఈ భూమి మీద అనేకమైనటువంటి ఘాట్సులు ఉన్నాయి, అనేకమైనటువంటి సమాధులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు గాంచిన అనేక మంది గొప్పవారి సమాధులు ఉన్నాయి. కానీ నా యేసయ్య సమాధి మాత్రమే నేటికి ఖాళీగా ఉంది. కారణం ఏంటో తెలుసా? మరణము ఆయనని బంధించలేదు. మరణపు ముళ్ళు విరిచిన ఆయన నీకు నాకు ఒక భయం నుంచి విడుదల ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికీ నీ చనిపోయినను మరలా బ్రతుకుతాం. ఒక దినము రాబోతా ఉంది, ఒక దినము రాబోతా ఉంది. ఈరోజు సమాధి చేయబడిన ప్రతి ఒక్కరు కూడా ఒక దినమున లేపబడేటువంటి రోజు ఉంది. ఆ రోజున ఆయన మేఘారూఢుడిగా ఆయన వస్తున్నప్పుడు మనందరినీ కూడా ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, ప్రియమైన స్నేహితులారా, దేవుడు ప్రేమగానే ఈ లోకానికి వచ్చాడు. దేవుడు కూడా అంతే ప్రేమగా ఆయన సిలువలో మరణిస్తూ కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి, మీరేమి చేయించున్నారు, మీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించని ప్రార్థన చేస్తున్న దేవుడు ఈరోజు నీ మీద నా మీద కూడా ప్రేమను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎందుకు పనికి రాకపోవచ్చు, ఎందుకు భయంకరమైనటువంటి పాపములు నీ ఉండొచ్చు, భయంకరమైనటువంటి స్థితిలో నీ ఉండొచ్చు, కానీ నా దేవుడు పిలుస్తున్నాడు ఈ రాత్రి, ప్రయాసపడి భారం మోసుకొని పో సమస్త జనులారా, నా దగ్గర మీ పాపాన్ని నేను తీసివేస్తాను. ఆయనకు మాత్రమే సాధ్యం మన పాపములు పరిహరించుట కొరకు. అందుకనే బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని గొర్రెల కాపరిగా పశువుల పాకులు ఆయన పుట్టుట ఒక సాదృశ్యంగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఎందుకు ఈ క్రిస్మస్, ఎందుకు ఈ సెలబ్రేషన్? భయముతో నిండిపోయినటువంటి మానవ బ్రతుకుల్లో, పాపముతో నిండిపోయినటువంటి మానవ బ్రతుకుల్లో ఒక ఆశను చూపిన దేవుడు నీ పాపము పరిహరించుట కొరకు వెలపెట్టి కొన్నాడు. ఏంటో వెల అంటే తాను చిందించినటువంటి అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము. ఆ రక్త పరిహారము నుంచి ఈరోజు దేవుడు మనందరూ కూడా నిత్య జీవంలోనికి దేవుడు మనకి దాటిపోయేటువంటి కృపను ఇచ్చారు. కనుక మనం కూడా అటు కృపను మేము పొందుకున్నాం. మిగిలిన వారు కూడా అటు కృపను మీరు పొందుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. అందుకని ఈ క్రిస్మస్ సంతోషము స్ట్రీట్ ట్రీస్లో ఏం లేదు, స్టార్స్లో ఏమి లేదు, శాంతా క్లాస్లో ఏమి లేదు. మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యలో ఉంది. నీ కొరకు నా కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి